కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో సామాన్య దళితులపైన దళిత ఉన్నతాధికారులపైన కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడైన డీజీ పివి సునీల్ కుమార్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మాల మహానాడు అధ్యక్షుడు పంతగాని రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత అధికారులకు వేధింపులు పెరిగిపోయాయన్నారు. త్రిపులారు చేస్తున్న ఆరోపణలు పరిగణలోకి తీసుకుని ఉన్నతాధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించడం సరైన విధానం కాదన్నారు. అధికారి మా అందరికీ పెద్దన్న డీజీ స్థాయి అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ పై ఒక బ్యాంకు లూటీదారుడు 800 కోట్ల రూపాయలు లూటీ చేస్తే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే ఆ మిత్రుడు లేని కేసుని సుప్రీంకోర్టుకి నాపై అధికారులు ఈ విధంగా దాడి చేశారని సుప్రీంకోర్టుకి వెళ్తే 3 సార్లు సుప్రీంకోర్టు తన పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి కేసులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉపసభాపతిగా ఉన్నాడని, కూటమి ప్రభుత్వంలో ఉన్నాడని, తన అభ్యర్థిని తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన ఒక అధికారిపై కక్ష సాధింపులకి ఈ ప్రభుత్వం పూనుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వం పునరాలోచించుకుని ఎప్పటికైనా తన ఆరోపణలో నిజం లేదని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కొట్టివేసినటువంటి సంఘటన ఉందో దాన్ని పరిగణలోకి తీసుకుని తన అభ్యర్థులను తోసిపుచ్చాలని మేము ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. ఒక ఫ్రాడ్, ఒక చీటర్గా గూగుల్ చెప్తుంది, వికీపీడియా చెప్తుంది, సిబిఐ వారు వేసిన ఛార్జ్షీట్ చెప్తుంది, ఇంకా ఇతర సంస్థలు వేసిన ఛార్జ్షీట్లు చెప్తున్నాయి. అలాంటి వ్యక్తి గురించి నేను చెప్తా ఉన్నాను. తస్మత్ జాగ్రత్త ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో గవర్నమెంట్ మారితే జంపు జిలానీ త్రిపులారే భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళే మొదటి వ్యక్తి త్రిపులారే. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటారు, లోకేష్ గారు ఇక్కడే ఉంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంటారు. వాళ్ళు పోరాటం చేయొచ్చు, వాళ్ళు ఆరాటం చేయొచ్చు. కానీ జంపు జిలానీ గోడ మీద పిల్లెవరు? త్రిపులారు మాత్రమే. అలాంటి వ్యక్తిని మీరు నమ్ముకొని ఒక ఎఫ్ఐఆర్ తప్పుడు ఫిర్యాదుతో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి డీజీ స్థాయి అధికారుల్ని ఇలా వేధించడం ఓన్లీ పివి సునీల్ కుమార్ గారు కాకుండా ఇంకా దళిత వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీ స్థాయి, డైరెక్టర్ ఆఫ్ పోలీస్ స్టాఫ్ స్థాయి వరకు ఆ అధికారులు మొత్తాన్ని ఇలా కక్ష చేయడం మీ కూటమి ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది. ఎలాంటి నష్టం జరుగుతుందంటే, సరే మీ గవర్నమెంట్ పాలసీ అమరావతి కడుతున్నారు, ప్రజా పరిపాలన చేస్తున్నారు, ఏదో యూఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది పబ్లిక్, ఓకే. పైనుంచి కొండకి నీళ్ళు పోస్తుంటే మీ కూటమి ప్రభుత్వానికి మీ కొండకి బొక్క పెట్టే వ్యక్తే త్రిపులార్. మీ కొండ నిండదు, మీ కూటమి ప్రభుత్వం కొండ నిండదు. త్రిపులార్ని నమ్ముకుంటే కనుక మీ కూటమి ప్రభుత్వం నష్టం జరుగుతుంది, కష్టం కూడా వస్తుంది. ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉండి ఈ రోజున విచక్షణ రహితంగా మరి వాళ్ళని పక్కదారిని పెట్టి వాళ్ళు వేధింపులు గురి చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తూ కక్ష సాధింపు చర్యను బట్టి అంబేద్కర్ ఇండియా మిషన్ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచన చేసి వారికి సరైన పోస్టింగ్లు ఇచ్చి ఇటువంటి మరి ఆలోచనని పక్కన పెట్టి వారి విధుల్లోకి తీసుకుని ఒక వర్గానికే అన్యాయం చేయటం అనేది అది మేము తీవ్రంగా ఖండిస్తూ, ఒక అంబేద్కర్ ఇండియా మిషనే కాదు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి దళితకు సంబంధించినటువంటి అనేక సంఘాలు కూడా ఇట్టి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఆలోచన చేసి మరి ఈ యొక్క ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి ఆలోచన వెనక్కి తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. జై భీమ్.